హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఈరోజు 29th మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో అప్డేట్స్ అనేది వీడియో షూట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ నిన్న ఒక ముగ్గురు జాయిన్ అయ్యారు. ఒకరు కరీంనగర్, ఒకరు నాగర్ కర్నూలు, ఇంకొకరు వచ్చేసి హైదరాబాదే. అయితే మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఈ పికెల్స్ అన్నట్టు మనం కంటిన్యూ చేస్తున్నాం. కానీ నాగర్ కర్నూలులో జాయిన్ అయిన పర్సన్ ఒక ముస్లిం అతను అనమాట. ఆయనకి 3 చికెన్ షాపులు ఉన్నాయి. ఆయన లేని ప్రోడక్ట్ని నాకు గుర్తు చేశాడు. సార్, మేము డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మేము పేమెంట్ కట్టేసి జాయిన్ అవుతాం, కానీ నాకు ఈ పికెల్స్ ఇవన్నీ వద్దండి, ఆల్రెడీ మన దగ్గర ఉంది, కాబట్టి మాకు ఈ కబాబ్ మసాలా ఇవ్వండి చాలన్నాడు. ఇదండి మన దగ్గర చికెన్ కబాబ్ మసాలా. అంటే ఇది దేనికైనా వాడుకోవచ్చు. అలా డీటెయిల్గా చూసారు కదా, దీంట్లో క్లియర్గా ఉంటుంది. అంటే మీరు చికెన్కి వాడచ్చు, మటన్కి వాడచ్చు, చేపలకు వాడచ్చు, గోబీ వాడచ్చు, లేదంటే ఆలుగడ్డ చిప్స్కి వాడుకోవచ్చు. అట్లా మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెంకి పౌడర్ ఒక 500 గ్రామ్ పౌడర్ తీసుకొని అరకిలోకి మీరు మిక్సీ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఆయన వేసిన పేమెంట్కి మనం 5 షీట్లు పంపిస్తున్నాం. ఇదిగోండి 5 షీట్లు. అయితే ఆయనకి ఏంటంటే 3 చికెన్ షాపులు ఉన్నాయి. ఈ చికెన్ షాప్లో ఫస్ట్ దీన్ని ట్రయల్ వేస్తాము, దీన్ని బేస్ చేసుకొని ఇదైనా అమ్మేసి మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో జనాల్ని మోటివేట్ చేద్దాం సార్ అన్నాడు. అంటే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ నాకే గుర్తులేదు, ఏదో మేము ఇంట్లో చేసుకుంటున్నాం తప్ప ఇట్లాంటిది మళ్ళీ మార్కెట్లో లాంచ్ చేయగలమన్న ప్లానింగ్ అయితే ఉంది. అయితే ఏంటంటే ఈయన గుర్తు చేసిన దాన్ని బట్టి మన దగ్గర ఆల్రెడీ మిల్లెట్స్ ఉన్నాయి, మిల్లెట్ పౌడర్, మిల్లెట్ టీ, ఇవి కూడా లాంచ్ చేయాలని ఉన్నాము. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో లాంచ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడున్న సెగ్మెంట్లో 4గురికి పంపిస్తున్నాం. అంటే నన్ను ఒకరు క్వశ్చన్ చేశారనమాట, సార్ మళ్ళీ ఇంతమంది ఒకసారి మీద పడితే మీరు సప్లై చేయగలరా అని చెప్పేసి. ఆల్రెడీ ఇది నిన్న నైటే చేసామండి. ఇంత మొత్తము ఇదంతా నైటే చేసాము. కాబట్టి ఎవరు పేమెంట్ చేసినా మేబీ ఒక 4-5 రోజులు డిలే అవుతుందేమో, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, రోజుకి దగ్గర 30-40 మంది కాల్ చేస్తారు. కాల్ చేసి ట్రైనింగ్ అంటారు, పికెల్స్కి డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. మొత్తం అంతా విని అన్నీ మాట్లాడాక, సార్ ఒక వారం తరతాలైతే 5 రోజుల తరతాలైతే మంచి రోజు చూసుకొని చేస్తామంటారు. నేను నేర్చుకున్న దాన్ని బట్టి ఒకటే చెప్తున్నానండి, మీరు ఒక 15 సంవత్సరాలు కష్టపడితే ఒక 15,000 రూపాయలు జీతం వస్తుంది. అంటే ఫస్ట్ క్లాస్ నుండి, లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ వరకు చదువుకుంటే మీకు వచ్చే శాలరీ వచ్చేసి 15,000. దానికంటే ఎక్కువ ప్రపంచంలో ఎవరు ఇయ్యరు, ఏదో మంచిగా అవుతే కానీ. అదే బిజినెస్లో 5,000, 10,000 పెట్టేసి రేపు పొద్దున్నే మళ్ళీ మీకు 10,000 వస్తుందా, 20,000 వస్తుందా అంటే, ఏది కూడా మీరు కన్సిస్టెన్సీ అంటే ఒకదాని మీద ఫోకస్ చేసి చేయగలిగితేనే డబ్బులు వస్తాయి. అంతేగాని ఈరోజు 10,000 పెట్టేశాము, ఒక వారంలో అమ్మేస్తే 10కి 10 వస్తుందా, 20 వస్తుందా, 30 వస్తుందా, అసలు ముందు మనకు బిజినెస్ చేయడమే తెలీదు, ఎవరితో మాట్లాడడం తెలీదు. ఏదో రోజు యూట్యూబ్లో ఒక వీడియో చూసేసి ప్రతిదాన్ని అప్రోచ్ అయితే మీకు ఏ బిజినెస్ మీరు చేయలేరండి. ఎందుకంటే రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఒక మంచి రోజు చూసుకొని చేస్తాం. అసలు ఒక గంట తర్వాత మనం బతుకుంటామో లేదో మనకే తెలీదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు చేస్తామంటే అది లేజినెస్. అంటే నా జీవితంలో నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని ఎప్పుడైతే అనుకుంటామో అక్కడికి అది క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ దాని మీద ఫోకస్ ఉండదు మనకి. మళ్ళీ కొత్తది వచ్చేస్తుంది మన మైండ్లో. మళ్ళీ రేపు పొద్దున ఎవరో అగరబత్తులో, చాక్ పీస్లో, లేకుంటే ఇంకా ధూప్ స్టిక్స్, ఏదో ఒక రకమైన వేరే బిజినెస్ చూడంగానే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం డీటెయిల్ తీసుకుంటారు. అంటే అసలు మనము లైఫ్లో ఏం చేయాలనేది మనకే గుర్తులేదనమాట. అంటే ఏం చేయాలనేది మనకే అర్థం కావట్లేదు. దీంట్లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రూస్లీ వచ్చేసి ఒక చిన్న కొటేషన్ చెప్తాడు. ఎవరైతే 1000 స్టంట్లు అంటే 1000 మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారో వాళ్ళందరికంటే కూడా నేను భయపడేది ఎవరికంటే, ఒకటే మార్షల్ ఆర్ట్స్ని అంటే ఒకటే మోడల్ని 1000 సార్లు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాడంటే భయం. అంటే ఒక కిక్కుకి, బ్రూస్లీది ఒకటే కిక్ ఉంటుంది, ఒక్క కిక్కు కొడితే ఒక మనిషి 20 ఫీట్ల దూరంలో పడతారు. మీరు కావాలంటే ఈ గూగుల్లో, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి బ్రూస్లీవి, ఒకసారి చూడండి. దాంట్లో కంటిన్యూ చెప్తారనమాట. అంటే ఒకటే ప్రోడక్ట్ని కానీ, ఒకటే బిజినెస్ని కానీ, అంటే నేను కూడా ఆల్రెడీ అప్పుల పాలైపోయి లాస్ అయిపోయినాక ఎంతమంది ఎవరేమనుకున్నా, ఎందుకంటే మీకు ప్రపంచంలో ఏ చుట్టాలు కానీ, ఏ ఫ్రెండ్స్ కానీ, ఎవరు కానీ మీరు అప్పుల్లో ఉన్నప్పుడు, అంటే నాకు చాలామంది కాల్ చేసి మేము లాక్డౌన్ లాస్ అయిపోయాము, మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, అన్ని అప్పులు ఉన్నాయి, మీకు అప్పులు ఉన్నాయని చెప్పినంత మాత్రం నేను తీర్చలేను, ఎవరు అప్పులు వాళ్ళే తీర్చుకోవాలా. కాబట్టి మీకు అప్పులు ఉన్నాయన్నప్పుడు మీరు ఫోకస్ చేసి కరెక్ట్ వర్క్ చేసుకుంటేనే మీకు అప్పులు తీరుతాయి తప్ప ఇంట్లో కూర్చొని రోజో వీడియో చూసేసి తినేసి పడుకుంటే ఏం కాదండి. నేను ఇంతకుముందు అలా చేసేవాడిని. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అప్పులలో వచ్చినప్పుడు బెదిరిద్దాంలే, భయపెట్టిద్దాంలే అన్న ఫీలింగ్లో ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. మీరు పని చేస్తే డబ్బులు వస్తాయి. మీకు డబ్బులు వస్తేనే సగం మీరు వాడుకొని సగం అప్పులలో కడతారు. కాబట్టి అప్పులు ఉన్నాయని మీరు ఏం భయపడొద్దు.
కంటిన్యూగా ఒకటే దాని మీద ఫోకస్ చేయండి. ఈరోజు అవ్వలేదు, రేపు అవ్వలేదు, ఎల్లుండి అవ్వలేదు, రోజు 10 మందిని కలిస్తే మీకు మార్కెట్‌లో స్ట్రాటజీ ఏందనేది అర్థమైపోతది. ఇప్పుడు నేను కూడా ఇది స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 5 సంవత్సరాలయింది. 5 సంవత్సరాల నుండి ఎంతో మెంటల్ టెన్షన్‌లో, ఎన్నో ప్రెషర్‌లో దీన్ని రీసెర్చ్ చేసుకొని, ఈరోజు మార్కెట్‌లో ప్రియాకి కాంపిటీషన్ కింద వెళ్ళాలన్న ఆలోచనతో ఇలా ₹20 ప్యాకెట్లు లాంచ్ చేశాము. కొద్దిగా స్టెప్ ముందుకేసామంటే స్నేహ, సుగుణ అంటే మంచి మంచి కంపెనీతో మాట్లాడి వాళ్ళ దగ్గరొచ్చే మీట్ మొత్తం మనము అంటే ఒకసారి చికెన్ తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుందనమాట. అట్లా పెరగకుండా కన్సిస్టెంట్‌గా వాళ్ళకో రేట్ ఇచ్చేసి, మనం మొత్తం ప్రొడక్షన్ తీసుకొని ప్రతి షాప్‌లకి డీలరు, డిస్ట్రిబ్యూటరు లేదంటే మార్కెట్ మొత్తం మనమే క్యాప్చర్ చేసేటట్టు మేము డిజైన్ చేసుకుంటున్నాం. కాబట్టి మీరు కన్సిస్టెంట్‌గా ఒకటే దాని మీద ఫోకస్ చేయండి. నిజంగా చేయాలని ఉద్దేశం ఉండి, ఆలోచన ఉండి, ఖచ్చితంగా కష్టపడాలా, డబ్బులు సంపాదించుకోవాలనుకుంటేనే ఎదుటి వారికి కాల్ చేసి డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలా. ఈరోజు డీటెయిల్ తీసుకొని 10 రోజుల తర్వాతనో, 20 రోజుల తర్వాతనో మీరు పేమెంట్ చేస్తాము, లేదంటే ₹1000 సరుకు కావాలా? ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ప్యాకెట్ అమ్మితే వచ్చేది ₹3, ₹4. మీరు ₹1000 సరుకు తీసుకుంటే ఎంతొస్తదండి? యావరేజ్‌గా ఏసుకుంటే మీకు పెట్రోల్ డబ్బులు కూడా రావు. అది టైమ్ పాస్ బిజినెస్ అంతే. ఇప్పుడు మీరు లక్షలు ఇప్పుడు మీకు 1000, 2000తో వ్యాపారం చేసేవాళ్ళు రేపొద్దున లక్షలతో ఏం బిజినెస్ చేస్తారు? లక్షలున్నవి ఇప్పుడు మీకు అప్పులు ఎట్లా తీరుతాయి? అప్పులు తీరాలంటే రిస్క్ గట్టిగా తీసుకోవాలి. రిస్క్ లేనిది జీవితంలో రిస్క్ లేనిది డబ్బులు రావు. గుర్తుపెట్టుకోండి. ఎవరేమనుకున్నా పర్లేదు. నేను ఎవరన్నా ఒకళ్ళ మనసు బాధ కలిగించింటే నాది క్షమించండి. అట్లేం లేదు. నా మనసుకు నచ్చిందే నేను మాట్లాడతాను. ఎందుకంటే యూట్యూబ్ నాకు ఆల్రెడీ ఆ పర్మిషన్ ఇచ్చేసింది. బాబు నీ యూట్యూబ్ నీ ఇష్టము. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు చూడరు. కాబట్టి ప్రపంచంలో మీకు సహాయం చేయడానికి ఎవరు రారు. నేనైతే రాను. నా వర్క్ ఏందంటే నేను ప్రొడక్ట్ ఇస్తాను. మీరు అమ్ముకోండి, చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీ చుట్టాలు గానీ, మీ రిలేటివ్స్ గానీ, మీ బంధువులు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ ప్రపంచంలో ఎవరికి ఎవరు గారు. లాస్ట్‌కి మీ వైఫ్, మీ మదర్ తప్ప ఇంకెవ్వరు గూడా వీళ్ళు వదిలిపోలేరు కాబట్టి వీళ్ళిద్దరే మీతో ఉంటారు. కాబట్టి వీళ్ళని బేస్ చేసుకొని ఫ్యామిలీ ఉందన్న ఆలోచనతో మీరు కంటిన్యూగా బిజినెస్ చేసుకోగలిగితే దీంట్లో మంచి ఆదాయం ఉంటది. ఎందుకంటే మీకు ప్రపంచంలో నాన్ వెజ్ పికిల్ కాంపిటీషన్ అనేది లేదు. చేస్తున్నారు. చాలామంది చేస్తున్నారు. యూట్యూబ్‌లో చూసి చేస్తున్నారు. లేకుంటే ఇంటి దగ్గర చిన్న షాప్ పెట్టి అమ్ముకుంటున్నారు గానీ, ఇట్లా హోల్‌సేల్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో చేసేవాళ్ళు లేరు. ప్రతి ఊర్లో ఎంత లేదన్నా సరే మీరు ఒక 10 తక్కువలో తక్కువ వేసుకున్న 30, 40 కిరాణా షాపులుంటాయి. పక్క ఊరుంటది. అంటే తిరగాల. కష్టపడందైతే డబ్బులు రావండి. ఏదో మీరు ఇంట్లో కూర్చుంటే ఎవరో వచ్చి కొనరు. ఇప్పుడు నేను ఎట్లా ప్రమోట్ చేసుకుంటున్నానో అట్లా మీరు కూడా ప్రతీదీ యూట్యూబ్‌లో వీడియో పెట్టుకోండి, స్టేటస్ పెట్టుకోండి, ఫేస్‌బుక్‌లో పెట్టండి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. గంటలు గంటలు సెల్లు చూడడానికి టైం ఉంటది గానీ మనకి ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి టైం ఉండదు. కాబట్టి ఎవరైతే రియల్‌గా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళే కాల్ చేయండి. దయచేసి మీ కాళ్ళకు మొక్కి చెప్తున్నాను నేను. టైం వేస్ట్ చేయొద్దండి. మీరు ఎప్పుడో వారం 10 రోజుల తర్వాత చేసేటట్టుంటే ఆ రోజే చేయండి. ఆ రోజు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మొత్తం వీడియోలు చూడండి. మీరు ఏ రోజు 10 రోజులు కాకపోతే నెల రోజుల తర్వాతైనా ఫోన్ చేయండి. ప్రొడక్ట్ ఉంటే పంపిస్తాం మేము. ఏదో నెల రోజుల తర్వాత చేసేదానికి ఇప్పటి నుండి ఫోన్ చేసి 10 సార్లు ఫోన్ చేసి అన్ని డీటెయిల్ తీసుకొని తర్వాత మళ్ళీ మేము మంచి రోజు చూసి చేస్తాము. లేకుంటే వారం తర్వాత ఇస్తాము. ఆ టైం మాకు లేదండి. ఆల్రెడీ చూశారు కదా! ఈ చిన్న ప్యాకెట్లు చేయాలంటే చాలా పనుంటది మాకు. మీతో ఫోన్‌లు మాట్లాడుకుంటుంటే నా వ్యాపారం దెబ్బతింటది. ఖచ్చితంగా. నాకున్న మార్కెట్ నాకుంది. నేను కష్టపడ్డాను. ఆల్రెడీ మార్కెట్‌లో నిలబడ్డాను. కంటిన్యూ నా ప్రొడక్ట్ పోతానే ఉంది. నాకున్న ఆర్డర్‌లు నాకున్నాయి. కాబట్టి ఎవరన్నా నిజంగా సీరియస్‌గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే నాకు కాల్ చేయండి. నా నంబర్ వచ్చి 6303473893. థాంక్ యూ.